వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మామిడికాయ చట్నీని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అలా కాదు అనుకున్నప్పుడు పప్పు, సాంబారు, మన పెరుగన్న ఇటువంటి వాటిల్లోకి మనం నంచుకొని తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చట్నీ చేయడం చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో చేసి పక్కన పెట్టేయచ్చును. అంత ఈజీగా చేసుకోవచ్చునండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మామిడికాయని తీసుకుని దాన్ని బాగా వాటర్తో శుభ్రం చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇదో ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. కారంగా ఉంటే ఒక 12 మిరపకాయలు లేదంటే 15 మిరపకాయలు తీసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయకూడదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీని చేయొచ్చును. ఇలా వేయించుకున్న మిరపకాయలను చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 3/4 టీ స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా హెల్తీ అండి. అందుకని నేను ఎక్కువగా రాళ్ళు ఉప్పునే వాడుకుంటాను. తరువాత మనం చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. ఇవి వేసుకుని ఒక రౌండ్ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 3/4 టీ స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పొడులు లేకపోతే వీటిని కొద్దిగా వేయించుకొని డైరెక్ట్గా ఇందులోకి ఆవాలు, మెంతులు వేసుకోవచ్చండి. ఎలాగైనా ఇక్కడ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు ఆవాలు, మెంతుల్ని. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. అది చిన్నగా కట్ చేసుకుంటే 2 కప్పులు అయ్యాయి. అందుకని నేను ఇక్కడ 2 కప్పులు అని రాశాను. ఇలా అన్నీ వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి బాగోదు. చట్నీలు ఏవైనా కూడా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. చివరిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ చట్నీని అంతా వేసి కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చట్నీని కొద్దిగా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.